హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బనానా అండ్ బ్రెడ్తో ఒకసారి ఈ విధంగా స్నాక్లా ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా మనం లేట్ చేయకుండా ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాము. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 2 మీడియం సైజు బనానాస్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని, నేను ఇక్కడ చిన్నవి తీసుకుంటున్నాను కాబట్టి 2 తీసుకుంటున్నాను. మీరు కనుక పెద్ద సైజు బనానా తీసుకున్నట్లయితే 1 తీసుకున్నా సరిపోతుంది. ఒక 1 కప్ వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. 1 కప్పు గోధుమ పిండికి ఒక 1/2 కప్పు వరకు బియ్యం పిండిని కూడా తీసుకోవాలి. బియ్యం పిండి తీసుకోవడం వల్ల మనం చేసే స్నాక్ రెసిపీ అనేది క్రిస్పీగా వస్తుంది. ఇందులో ఒక 1 కప్ వరకు పెరుగును వేసుకోవాలి. పెరుగు బనానా ఫ్లేవర్ మీకు నచ్చినట్లయితే ఆ రెండింటి ప్లేస్లో ఎగ్గును కూడా వేసుకోవచ్చు. 3 స్పూన్ల వరకు షుగర్ని కూడా వేసుకోవాలి. షుగర్ కనుక మీకు నచ్చినట్లయితే షుగర్ ప్లేస్లో బెల్లాన్ని కూడా తీసుకోవచ్చు. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో నేను తక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాను కాబట్టి ఒక 1/2 స్పూన్ సాల్ట్ అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా అన్నిటినీ వేసిన తర్వాత ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ అయితే వేసుకోవాలి. ఎక్కడ కూడా పిండి ముద్దలు అనేది లేకుండా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ అయితే వేసేసుకోవాలి. వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లు ఈ విధంగా బ్యాటర్ అనేది స్మూత్గా అయితే ఉండాలన్నమాట. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి మనం ముందుగా బనానా అండ్ గోధుమ పిండి మిక్సీ వేసుకున్నాం కదా, ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1 కప్ వరకు వాటర్ని తీసుకొని 1 కప్ వాటర్ని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మన దోశ బ్యాటర్ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే కన్సిస్టెన్సీలో వచ్చేలాగా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఎక్కడా కూడా పిండి ముద్దలు అనేది ఉండకూడదు. మిగిలిన 1/2 కప్ వాటర్ని కూడా వేసుకుంటూ ఈ విధంగా బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి. వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్టు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. బ్యాటర్ అనేది ఈ విధంగా ఉంటేనే మనం చేసే స్నాక్ రెసిపీ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుందన్నమాట. ఈ బ్యాటర్ కనుక లూజ్ అయినట్లయితే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేస్తుంది. ఇలా కలుపుకున్న ఈ బ్యాటర్ని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 6 బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి. నేను ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ని తీసుకుంటున్నానండి. మీకు కావాలంటే మిల్క్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. నేను హెల్దీ వేలో చేస్తున్నాను కాబట్టి బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటున్నాను. ఈ విధంగా బ్రెడ్ని తీసుకున్న తర్వాత ఈ విధంగా మిడిల్కి కట్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఎడ్జెస్ని కట్ చేసుకుని కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా బనానా అండ్ గోధుమ పిండి బ్యాటర్ని రెడీగా పక్కన పెట్టుకున్నాం కదా, ఆ బ్యాటర్లో ఈ విధంగా డిప్ చేసి దీనికి గోధుమ పిండి బాగా పట్టేలాగా ముంచి తీసుకోవాలి. ఎడ్జెస్ని ఈ విధంగా బౌల్కి తుడిచేయాలి వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లు. లేకపోతే మనం బ్రెడ్ని ఆయిల్లో వేసినప్పుడు అక్కడక్కడగా డ్రాప్స్ పడిపోయి మనకు చూడడానికి అంత బాగోదన్నమాట. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బ్రెడ్ స్లైసెస్ని ఒక్కొక్కటిగా ఇందులోకి వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ ప్రాసెస్ని చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే తొందరగా కలర్ వచ్చేస్తాయి, కానీ లోపల పచ్చిగానే ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ ప్రాసెస్ని చేసుకోవాలి. ఈ విధంగా పైన ఆయిల్ని వేసుకుంటూ చేసుకున్నట్లయితే చక్కగా పొంగుతూ వస్తాయండి. ఈ విధంగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకోవాలి. సెకండ్ వైపు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకొని ఒక టిష్యూ పేపర్ పెట్టుకున్న ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. మీరు కావాలంటే దీన్ని షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చండి. ఎలా చేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మిగిలిన బ్రెడ్ స్లైసెస్ని కూడా ఒక్కొక్కటిగా ఇందులో వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా టిష్యూ పేపర్లో పెట్టుకున్న ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.